హాయ్ వ్యూవర్స్, నమస్తే. వెల్కమ్ టు శ్రీని. మనతో ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు. మేడం నమస్తే అండి. నమస్తే అండి. కల్వకుంట్ల కవిత ఈరోజు నిన్న సస్పెండ్ అయిన విషయం మనకు తెలిసిందే. సస్పెండ్ చేసిన తర్వాత ఈరోజు ఆవిడ ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ ఈ పార్టీకి ముంచటానికి, కుటుంబంలో విభేదాలు రావటానికి అన్నిటికీ కారణం హరీష్ రావు, సంతోష్లే అని చెప్పి బహిర్గతంగా విమర్శించారు. అండ్ ఇంకోటి ఏంటంటే దానితో పాటు రేవంత్ రెడ్డితో కుమ్మక్కయ్యి హరీష్ రావు గారు ఇవన్నీ చేస్తున్నారని చెప్పి అంటున్నారు. ఇక్కడ అసలు వీళ్ళు అప్పటి వరకు పార్టీలో ఉండి, పార్టీలో అన్నీ కూడా పదవులు అనుభవించి, ఇప్పుడు కూడా అనుభవించుతూ ఉండి, ఈ రోజున పార్టీ ఓడిపోయిన తర్వాత మరి గతంలో ఎప్పుడూ రానివి ఇప్పుడు ఎందుకు వచ్చినాయి? వచ్చిన తర్వాత 10 సంవత్సరాలు తెలియలేదా? వాళ్ళు మీ సొంత బావ అన్నయ్యే కదా. ఈ 10 సంవత్సరాలు మీకు అసలు తెలియదా వాళ్ళు ఏంటనేది? 10 సంవత్సరాల తర్వాత ఇప్పుడే తెలిసిందా? మీరు జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత ఇంకా బాగా తెలిసిందా? ఎందుకు ఇలాంటి పరిస్థితులు వీళ్ళ మధ్య ఏర్పడినాయి? ఇక్కడ రేవంత్ రెడ్డి గారి విషయం అసలు ఎందుకు వచ్చింది? అందరూ అంటున్నారు అసలు కవిత వెళ్ళిపోవటానికే కారణం రేవంత్ రెడ్డిని వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళ వెనకాల రేవంత్ రెడ్డి ఉన్నారు నేను చెప్తుంది. కానీ మొన్న కేటీఆర్కి సీఎం రమేష్ గారికి మధ్య కొన్ని ఏదైతే సంఘటనలు జరిగినాయో అప్పుడు మనం పార్టీ గురించి ఆలోచిస్తే టీఆర్ఎస్ఆ బీఆర్ఎస్ఆ అర్థం కాని పరిస్థితి. మొన్న 25 years రజతోత్సవాలు చేశారు కదా, అవి దేనికి చేశారండి? టీఆర్ఎస్కా బీఆర్ఎస్కా అనుకుంటే మనం ఈ రోజున అసలు దేనికి చేసినట్లు? నా తెలంగాణ అని చెప్పుకునే కేసీఆర్ మరి తెలంగాణ ఏమైపోయింది? టీఆర్ఎస్ బీఆర్ఎస్గా ఎందుకు మారింది? మరి నీ తెలంగాణ కాదా? మరి ఆంధ్రోళ్ళు ఉంటే దోపిడీ, వాళ్ళు లేకపోతే దోపిడీ ఆగిపోయిద్ది అన్నావు. నువ్వు 10 సంవత్సరాలు ఎట్లాంటి దోపిడీ చేసావు? ఈరోజు నీ కూతురే చెప్తుంది. రేవంత్ ఎవరైతే హరీష్ రావు, సంతోష్ వాళ్ళ ఇంట్లో ఉన్న బంగారంతో బంగారు తెలంగాణ ఏర్పడిద్దా అని. అంటే అంత దోచుకున్నారా? అంటే తెలంగాణనే బంగారుమయం చేసి అంత బంగారం దోచేసుకున్నారా? ఎవరు దోపిడీదారులు? ప్రాంతీయ విభేదాలను సృష్టించడానికి, పార్టీకి నువ్వేదో లాభం చేకూర్చుకోవడానికి, నీ పదవులు నిలబెట్టుకోవడానికి, మీ పార్టీని నిలబెట్టుకోవడానికి ఇట్లాంటివన్నీ కూడా ఆంధ్రోళ్ళు తెలంగాణ అంటూ కరెక్ట్ అయిన పద్ధతి కాదు. అక్కడ జగన్మోహన్ రెడ్డి చేసినా, ఇక్కడ కేసీఆర్ చేసినా ఎవరు తీసుకున్న గొతులో వాళ్లే పడతారన్న చందంగా అయిపోయింది వాళ్ళ పరిస్థితి. ఎందుకంటే ఎప్పుడైనా సరే ఒకరి వైపు మనం వేలు చూపించేటప్పుడు మిగతా వేర్లన్నీ మన వైపే ఉన్నాయి అనేది మర్చిపోయి అసలు ఏంటి ప్రజలే ముఖ్యం అనుకునే వాళ్ళు ఎవరు కూడా ఇలా ప్రవర్తించరు. ప్రజలే మాకు కావాలనుకునే వాళ్ళు, ప్రజా శ్రేయస్సే కోరుకునే వాళ్ళు, రాష్ట్ర భవిష్యత్తు కోరుకునే వాళ్ళు ఎవరు కూడా ఇలాంటివి చేయరు. కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి గారిని తీసుకొస్తే ఆయన గట్టిగా కౌంటర్ ఇచ్చారు. మీ చావేదో మీరు చావండి, మధ్యలో నన్నెందుకు లాగుతారు? నేను ఎవరికైనా సరే ఫ్రంట్ని నడిపించే వాళ్ళనే కానీ బ్యాక్ వెళ్ళి ఇట్లాంటివన్నీ కూడా వెన్నుపోటు పనులు కానివ్వండి, లేకపోతే వీళ్ళలాగా విమర్శలు కానివ్వండి చేసే రకాన్ని కాదని చెప్పి గట్టిగా కౌంటర్ ఇచ్చారు. అంటే ఇప్పుడు ఈ రోజున వీళ్ళు ఎవరైతే ఉన్నారో, గతంలో మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం, షర్మిల మరో షర్మిల కాబోతుందా కవిత అని. కాదు, విజిల్ బ్లోయర్ విజయసాయి రెడ్డిలా కవిత కనిపిస్తుందని మనకు అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఈవిడ వర్షన్ వేరే, కవిత వర్షన్ వేరే. షర్మిల గారు ఏంటి, సొంత అన్న ఏం చేశాడు, మరి ఏ విధంగా ఆవిడని రాజకీయ లబ్ధి కోసం పాపం వదిలే అన్ని విధాలుగా కూడా వాడుకొని, అసలు ఆవిడ రాజకీయాలంటే తెలీదు. సొంత షర్మిల గారి భర్తే చెప్తారండి, చెప్పా పెట్టుకుని బట్టలు సర్దుకుంటుంది. ఎందుకు సర్దుకున్నావనంటే మరి మా అన్నయ్యని బయటికి తెచ్చుకోవాలి, జైల్లో ఉన్నాడు, సీఎం అని చేయాలి, నేను రాష్ట్రం అంతా పాదయాత్ర చేస్తున్నానని. మరి వచ్చేసింది కదా, నీకోసం 1000 kilometers తిరిగింది కదా, మరి నేను ముఖ్యమంత్రి హోదాలో కూర్చోబెట్టింది కదా, నువ్వు ఎందుకు ఎన్నుపోటు పడిసావు నీ చెల్లెలకి? మరి పాపం ఆవిడ ఆస్తులు, మేనల్లుడివి మేనకోడలు ఆస్తులు ఎందుకు నువ్వు ఈ రోజున కొట్టేయటానికి కోర్టుల చుట్టూ తిరుగుతున్నావు? చనిపోయిన నీ తండ్రిని పేరు ఎందుకు చేర్చావు దాంట్లో ఏవనగా? మరి తల్లి మీద ఎందుకు బయటికి గంటేసి తల్లి మీద కేసులు ఎందుకు పెట్టావు? ఇన్ని విధాలుగా ఉంటే ఇక్కడ కవిత ఏమంటుందంటే వాళ్ళ అన్నయ్యని జాగ్రత్త పడమంటుంది, తండ్రికి ఈ వయసులో ఈ కేసులు ఎదుర్కోవటాలనేది కోప్పడుతుంది. వీటన్నిటికి కారణం కోవర్ట్లు అంటుంది. అక్కడేమో కోటరీ, ఇక్కడేమో కోవర్టు, అదే తేడా. విజయసాయి రెడ్డి కూడా వెళ్తూ వెళ్తూ కోటరీ ఉందన్నాడు కదా, మరి వన్ ఆఫ్ ద పర్సన్ నువ్వు కూడా ఒకప్పుడు ఆ కోటరీలోనే కదా. అయితే కేసీఆర్కి కేటీఆర్కి తెలియకుండానే ఈ సంతోష్, హరీష్ రావులు అవినీతి చేశారంటారా? అంటే ఇక్కడ కవిత ఆరోపణలు, తను గతంలో తెలంగాణ బొగ్గుగని శాఖకు సంబంధించి ఒక పదవిలో ఉన్నారు కవిత, దాని నుంచి కూడా ఆవిడని తీసేశారు. తర్వాత బీఆర్ఎస్ ఏదైతే రజతోత్సవాలు జరిగినాయో దానికి దూరం పెట్టారు.
ఆవిడ ఎన్నోసార్లు లేఖలు రాశాను, ఈసారి నా లేఖ ఎందుకు బహిర్గతం అవుతుంది అనేది కూడా వాదన. ప్రత్యేకించి ఇక్కడ తనని అన్నయ్య తండ్రి మోసం చేస్తే, ఎందుకంటే తన బిడ్డతో తను అమెరికా వెళ్ళటానికి పై చదువులకి బాబుకి తండ్రి దగ్గరికి వచ్చినప్పుడు బ్లెస్సింగ్స్కి అక్కడ కూడా చేదు అనుభవం ఎదురైంది అనేది కూడా బయటకు వచ్చినాయి వార్తలు వాళ్ళ ద్వారా, అక్కడ కొంతమంది బీఆర్ఎస్ నేతల ద్వారా. ఇన్ని విధాలుగా మనం వింటూ ఉన్నాం, చూస్తూ ఉన్నాం అన్ని విషయాలు కూడా. గతంలో ఆవిడ ఎన్నోసార్లు చెప్పింది, ఇన్ని సంవత్సరాలు నేను మరి రాజకీయాల్లో ఉన్నాను, ఆబ్వియస్లీ నాకు ఉంటుంది సీఎం అవ్వాలని లేకుండా ఉండదు కదా. ఈ రోజున ఏం మాట్లాడుతుంది ఆవిడ, నాకు సీఎం అవ్వాలనో లేకపోతే రాజకీయంగా లబ్ధి లేదు, ఏమీ ఆలోచన లేదు, ఎటువంటి పదవుల మీద వ్యామోహం లేదని. లేకుండా ఎలా ఉండిద్ది, అసలు ఎవరు నమ్ముతారు? జాగృతి కండవాలు వేసుకొని మొన్న జనాలను పెట్టుకొని మీరు మీటింగ్లన్నీ పెట్టినప్పుడు ఇలాంటి విమర్శలు చేసినప్పుడు ఏ లబ్ధి లేకుండా ఎందుకు చేస్తున్నారు? నీ తండ్రి మీద అన్నయ్య మీద ప్రేమ ఉంటే అదే పార్టీలో ఉండి పోరాడాలి కదా, మరి బయటకు వచ్చి ఇలాంటివి మాట్లాడటం ఎందుకు? మరి గతంలో ఏదో ఇసుకు సంబంధించిన లారీ ఒక దళితుడిని చంపేసినప్పుడు మరి దాని వెనక అది కేటీఆర్ పేరు మీద ఉంది, మరి దాని వెనక హరీష్ రావు సంతోష్ ఉండి అక్కడ పోలీసులతోటి కొంతమంది దళితుల యువకుల్ని కొట్టించారు. వాళ్ళు ఇప్పుడు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు ఆరోగ్యం సరిగా లేక. మరి అది ఆ నెగిటివ్ ఎనర్జీ ఏమో తన మీద, నెగిటివ్ ఎఫెక్ట్ ఏమో కేటీఆర్ మీద పడింది, కానీ బ్యాక్ నడిపించింది మాత్రం హరీష్ రావు సంతోష్ అని చెప్తున్నారు ఆవిడ ఆరోపణలు. మరి రేవంత్ రెడ్డి గారు ఉండి నడిపిస్తున్నారంటే ఈ రోజున మీ పార్టీకి బాగా చూసుకోండి అన్నయ్య నాన్న అని చెప్తున్నావు కదా, మరి ఆ పార్టీని నిలబెట్టడానికి హరీష్ రావు లేకపోతే అసలు పార్టీలే లేదని ప్రజలందరూ నమ్ముతున్నారు కదా. మరి అలాంటి వ్యక్తి నిజంగానే కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన ఎవరైతే రేవంత్ రెడ్డి గారు నిజంగా సపోర్ట్ చేస్తారు ఇప్పుడు సీఎంగా ఉన్న వ్యక్తి అవసరం ఏంటి మనం ఆలోచించుకుంటే? ఎందుకంటే ఈ రోజున బీఆర్ఎస్కి ఏ పార్టీ అయినా సరే దానికి సపోర్ట్ చేసినా, ఈ రోజున కవితను ఏ పార్టీలోకైనా ఆహ్వానించినా ఖచ్చితంగా ఆ ఎఫెక్ట్ మద్యం కుంభకోణం గురించి వీళ్ళ మీద పడుతుంది. అదే హరీష్ రావు చంద్రబాబు నాయుడు గారు దగ్గర నుంచి తెలుగుదేశం పార్టీ నుంచి కేసీఆర్ విడిపోయి బయటకు వచ్చిన సందర్భంలో మనకు పార్టీ ఎందుకు, మనం వ్యాపారం చేసుకుందాం అని చెప్పి ఆయన దగ్గర ప్రస్తావన తీసుకొచ్చారు. పార్టీ పెట్టినప్పుడు మొదట్లో ఆయన లేడు, పార్టీ మళ్ళీ అధికారంలోకి వచ్చిన 8-9 నెలలుగా ఆయన వచ్చాడు. వచ్చాక ఆయన మేనల్డికి మంత్రి పదవి ఇచ్చాడు అని చెప్పి కవిత ఆరోపణ చేస్తున్నారు. ఇప్పుడు ఒకవేళ అప్పుడు అని ఉన్నాడేమో మనకు తెలియదు, వాళ్ళ ఫ్యామిలీలో ఏం జరిగిందనేది. ఒకవేళ బయటకు వచ్చిన విషయాలు ఒకవేళ అలా అని ఉంటే కనుక, ఒకవేళ ఆయన మాట వినకుండా కేసీఆర్ గారు పాలిటిక్స్లోనే ముందుకు వెళ్ళినా, తను 9 నెలలు 10 నెలల తర్వాత గెలిచిన తర్వాత వచ్చిన మంత్రి పదవి అయితే ఇచ్చారు కదా. ఎందుకంటే అతనితో ఆ సామర్థ్యం ఉందని వాళ్ళు గుర్తించారు కదా, సమగ్రవంతంగా పార్టీని ముందుకు నడిపిస్తాడనే ఆలోచన ఉంది కదా, కేసీఆర్కి చాలా అనుభవం ఉంది కదా, పోరాడి తెచ్చుకున్నారు కదా తెలంగాణని. మరి ఇన్ని విధాలుగా ఆలోచన గల వ్యక్తి, అనుభవం అయిన వ్యక్తి, రాజకీయ పరంగా ఎన్నో చూసిన వ్యక్తి కేసీఆర్ గారు మరి ఎందుకు అట్లాంటి వ్యక్తులను పెట్టుకున్నారు అనేది మరి ఇన్ని సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఎందుకు బయటపడుతుంది? పార్టీ గెలిచిన తర్వాత 9 నెలలకు వచ్చాడని ఆవిడే చెప్తుంది కదా, మరి ఇన్ని రోజుల నుంచి ఎందుకు వెయిట్ చేసింది? అప్పుడు నీది కూడా తప్పుగా. అసలు విజయసాయి రెడ్డి మాట్లాడుతున్నట్టుండండి ఆవిడ మాట్లాడుతుంటే. ఎందుకంటే అతను బయటకు వచ్చేటప్పటికి ఏం చెప్తున్నాడు, జగన్మోహన్ రెడ్డి జాగ్రత్తగా ఉండు, నీ పక్కన కోటరీ ఉంది, ఆయన మనసులో స్థానం ఉందని చెప్పి ఇన్ని రోజులు నేను ఉన్నాను, ఇప్పుడు ఆయన మనసులో నాకు స్థానం లేదని చెప్పి బయటకు వచ్చాను, కోటరీ అంటున్నాడు. వన్ ఆఫ్ ద పర్సన్ విజయసాయి రెడ్డి ఇంతకుముందు అదే కోటరీలోంచి బయటకు వచ్చిన వ్యక్తే కదా. మరి ఇక్కడ కవిత చెప్పే మాటలు కూడా అలానే ఉన్నాయి. నీకు స్టార్టింగ్ నుంచి వాళ్ళ గురించి తెలిసినప్పుడు ఇన్ని మాటలు అన్నాడని నువ్వే చెప్తున్నావు. పార్టీలు రాజకీయాలు వద్దు, బిజినెస్ చేసుకుందాం అన్నాడని చెప్తుంది, 9 నెలల తర్వాత వచ్చాడని చెప్తుంది. ఇన్ని విధాలుగా తెలిసినప్పుడు మీరు ఎందుకు ఆ రోజే పోరాడలేదు? అప్పుడు జరగంది ఇప్పుడు జరిగింది ఏంటి? అదే కదా అందరికి క్వశ్చన్ మార్కు. తెలుసు, అందరికీ తెలుసు, ఓపెన్ సీక్రెట్ అది, క్వశ్చన్ మార్క్ ఏం లేదు, ఓపెన్ సీక్రెట్ చెప్పుకోవాలంటే. కాబట్టి ఇవన్నీ కూడా ఎవరి అవసరాల కోసం వాళ్ళు, ఎవరి ఇష్టం వచ్చినప్పుడు వాళ్ళు ఇష్టానుసారంగా ప్రజల్ని కీలుబొమ్మల్లాగా ఆడిస్తున్నారు తప్పించి, ప్రజలకు మేలు చేసే విధంగా, వాళ్ళు మంచి కోరుకునే విధంగా, భవిష్యత్తు పిల్లలకి మంచి భవిష్యత్తు ఇచ్చే విధంగా, రాష్ట్రానికి మంచి పెట్టుబడులు తెచ్చుకోవాలి, ఇవి కదా ఇంపార్టెంట్. ఏంటి ఫ్యామిలీ ఇష్యూస్ ఏంటి? మీలో మీరు మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు అవటం ఏంటి? మీరు ఈ రోజున కొట్టుకొని వచ్చి మళ్ళీ కూడా ఈ జనాల్ని 2 వర్గాలుగా విడగొట్టడం ఏంటి? ఎందుకు ఇవన్నీ కూడా ఇన్ని రకాలుగా చేస్తూ మళ్ళీ అవతల పార్టీ మీద ఇలాంటి ఆరోపణలు, నారా చంద్రబాబు నాయుడు గారి గురించో, రేవంత్ రెడ్డి గారి గురించో ఇట్లాంటివన్నీ ఆరోపణలు. అంటే ఏదో ఒకటి మాట్లాడాలి అనేస్తే సరిపోదు కదా. ఇప్పుడు కవిత గారి మీద కూడా బాధ్యత ఉంది కదా, గతంలో చెప్పలేని ఇప్పుడు ఎందుకు చెప్తున్నారు? అప్పుడు తెలిసినవన్నీ కూడా అప్పుడే ఎందుకు బయట పెట్టలేదు? ఇప్పటి వరకు పదవిలో కొనసాగారు కదా, ఈ రోజున రాజీనామా చేసి ఇవన్నీ చేసేటప్పుడు వాళ్ళు సస్పెండ్ చేసి బయటికి బొమ్మన్నారు.
బయటికి పొమ్మన్న తర్వాత మీరు రాజీనామా చేసి మీరు కూడా నాకు వద్దన్నట్లుగా బయటకు వచ్చారు. వచ్చిన తర్వాత ఇలాంటివన్నీ కూడా అంటే దీనివల్ల అసలు ఒక్క రూపాయి అయినా ఉపయోగం ఉందా ఎవరికైనా సరే? కాబట్టి వీళ్ళు ఏదైనా సరే ఒక పని చేసేటప్పుడు మనం రాజకీయ నాయకులుగా ఉన్నాము, ప్రజాప్రతినిధులుగా ఉన్నాము, ప్రజలకు మంచి చెప్పే విధంగా చేసే విధంగా వాళ్ళకి ఏదైనా సహాయ సహకారాలు అందించే విధంగా మనం ఉండాలి అనేది వాళ్ళల్లో వస్తే బాగుంటుంది రాష్ట్రం అనేది. ఈ రోజున ఆంధ్ర రాష్ట్రం చూస్తున్నాం, కూటమి ప్రభుత్వం ఏర్పడినాక ఎన్ని రకాలుగా ముందుకు వెళుతుందో, రాష్ట్రం అంతా ఎలాంటి కంపెనీలు వస్తున్నాయి, ఏ విధంగా భవితకి ఒక భవిష్యత్తు ఏర్పడుతుంది, డిఎస్సీలు వస్తున్నాయి, నిరుద్యోగులకి ఉద్యోగాల కల్పన జరుగుతుంది, మంచి మంచి హైటీ హబ్గా మారిపోతుంది అక్కడ కూడా ముందు ముందు. మరి ఇన్ని విధాలు ఇది కదా కావాలి. అయితే ఇంకొక కామెంట్ చేస్తూ ఆవిడ హరీష్ రావు ట్రబుల్ షూటర్ కాదు డబులర్. ఏదైతే మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్కి దాసోజరావుని నిలబెట్టిన సందర్భంలో బీజేపీ వాళ్ళతో లాలూచీపడి మీరు రెండో క్యాండిడేట్ని ఇవ్వండి, కేసీఆర్ నొప్పించి నేను దాన్ని కూడా ప్రపోజల్ పెట్టిస్తాను అని చెప్పి అన్నారు అని చెప్పి ఆ బీజేపీలో ఉన్న ఎమ్మెల్యేలు తినకు ఫోన్ చేస్తే తిన కేసీఆర్తో మాట్లాడితే నథింగ్ డూయింగ్ అన్నారని చెప్పి వ్యాఖ్యానించారు. ఇక్కడ ఆవిడ అనేది ఏంటంటే ట్రబుల్ షూటర్ కాదు, ట్రబుల్ క్రియేటర్ అని. అంటే ట్రబుల్ క్రియేటర్ అంటే ఏ విధంగా అయ్యారు అంటే ఈవిడ ఏమంటుందంటే, ఈవిడ మద్యం కుంభకోణంలో జైలుకి వెళ్ళారండి. జైలుకి వెళ్ళిన తర్వాత తండ్రి ములాఖత్తుకు వెళ్ళలేదు అన్నాను, వాళ్ళ బావ వెళ్ళారు, కజిన్ హరీష్ రావు గారు. వెళ్ళిన తర్వాత ఏం జరిగింది, ఈవిడ చెప్పే మాటలు బయటకు వచ్చాక వీళ్ళిద్దరూ వచ్చిన తర్వాతే నాకు ఎక్కువ రోజులు శిక్ష అనుభవించాల్సిన పని వచ్చింది, లేకపోతే 1 monthలో నేను రిలీజ్ అయ్యి బయటకు వచ్చేదాన్ని బెయిల్ మీద. వాళ్ళు రావటం వల్లే నన్ను కావాలని లోపల ఇంకా 5 నెలలు ఉండేటట్లు చేశారు అనేది కూడా ఆరోపణలు చేస్తుంది. అంటే ఈ ఆరోపణల్ని ఏ విధంగా చూడాలి, ఇప్పుడే ఎందుకు మాట్లాడుతున్నారు అది కదా క్వశ్చను. మీరు ఇన్ని రోజుల నుంచి, ఆ రోజున ఎలక్షన్ జరిగి ఎన్ని రోజులు అయింది, ఆ రోజున ఆయన ఏం చేశాడు, బీజేపీ వాళ్ళతో మాట్లాడని చెప్పి తెలుసు కదా. మరి తెలిసినప్పుడు అప్పుడే బయట పెట్టొచ్చు కదా. ఈ రోజు వరకు ఎందుకు వెయిట్ చేశారు అంటే ఇలాంటివన్నీ కూడా ఎలా ఉంటాయి అంటే అండి, చిలికి గాలివాన్ చేసుకోవటం, ఒకరి మీద ఒకరు ఈ విధమైన ఆరోపణలు చేసుకోవటం, ఒకరి మీద ఒకరు ఇష్టానుసారంగా ఇట్లా డైలాగులు వేసుకోవటం, దీనివల్ల రాష్ట్రానికి ఏమైనా ఉపయోగం ఉందా? కాబట్టి వీళ్ళు మాట్లాడే మాటల్ని ఒకసారి ఆలోచించుకొని రాష్ట్ర భవిష్యత్తే ముఖ్యమా, మీ స్వలాభమే ముఖ్యమా? ఇక్కడ స్వలాభం కోసం మాట్లాడుతున్నట్టుంది కానీ రాష్ట్ర భవిష్యత్తు కోసమో వాళ్ళ భవిష్యత్తు కోసం మాట్లాడుతున్నారు, రాష్ట్ర భవిష్యత్తు కోసం కాదు ఇవన్నీ. వాళ్ళ భవిష్యత్తు అంటే గుర్తొచ్చిందండి. ఏదైతే మొన్న కాళేశ్వరం ఇష్యూలో కేసీఆర్ కేటీఆర్ నోటీసులు అందుకున్నారో దాని గురించి ప్రస్తావిస్తూ, అంటే కేసీఆర్ గురించి కేటీఆర్ గురించి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు, ప్రభుత్వం మాట్లాడుతుంది. ఆ రోజు ఇరిగేషన్ మినిస్టర్గా ఉన్న హరీష్ రావు గురించి ఎందుకు మాట్లాడట్లేదు అంటే ఇప్పుడు ఆవిడ అదే దాంట్లో వాళ్ళ పాత్ర ఉంది. ఇప్పుడు మీ కింద లారీ యాక్సిడెంట్ ఒకటి చెప్పాను, అది కూడా అదే అంటుంది, బ్యాక్గ్రౌండ్ నుండి చేసేవన్నీ వాళ్ళు చేస్తున్నారు, శిక్ష ఏమో వీళ్ళు అనుభవిస్తున్నారు. కాబట్టి రామన్న నువ్వు కూడా నేర్చుకో, వాళ్ళు ఎలా ఉంటున్నారు, బ్రతకటం ఎలా నేర్చుకో నువ్వు కూడా అని చెప్పి ఈరోజు మీటింగ్లో నేను కూడా విన్నాను ఆవిడ కొన్ని మాటలు. అంటే ఎంతసేపటికి వాళ్ళిద్దరినీ టార్గెట్ చేసుకుంది ఆవిడ, ఒకవైపు అన్న ఒకవైపు బావ. తండ్రి అన్నని బయటికి రాకుండా సేఫ్ జోన్లో పెట్టడానికి ఆవిడ గేమ్ ఆడుతుందంటారా? ఖచ్చితంగా అనుకోవచ్చు, మనం ఏది చెప్పలేము. ఎందుకంటే ఈ రోజున జగన్మోహన్ రెడ్డిని సేఫ్ జోన్లో పెట్టడానికి విజయసాయి రెడ్డి ఇన్ని రోజులు కాపాడుకుంటూ వచ్చాడు. 3 తరాలుగా వాళ్ళతో జర్నీ చేస్తూ ఎన్నో దశాబ్దాలుగా మరి కంటిన్యూ అవుతూ వచ్చిన వ్యక్తి ఈరోజు సడన్గా పార్టీకి రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి విజిల్ బ్లోయర్ విజయసాయి రెడ్డి ఏదడిగినా సరే చెప్తాను, ఏదో శ్రీకృష్ణుడు భగవద్గీతలో ఒక శ్లోకం పెట్టేసి కర్మని ఎవరైనా అనుభవించక తప్పదు, చేయక తప్పదు అలా అని చెప్పేసి కర్మ అనుభవించవలసి వస్తుంది కదా అని చెప్పి ఈ రోజుతో ఆగిపోవటానికి కుదరదు, కర్మ చెయ్యాలి, దాని ప్రతిఫలం అనుభవించాలని చెప్పేసి ఒకటి పెట్టారు. మరి దాని మీనింగ్ ఏంటి? నువ్వు కూడా ఆ కర్మ అనుభవించే వాళ్ళు ఒకటివి కదా. మరి శ్రీకృష్ణుడు భగవద్గీత చెప్పిన శ్రీకృష్ణుడే శాపం వల్ల బోయవాడి బాణానికి మరణించడం జరిగింది. ఎవరినైనా కర్మ అనేది కర్మ ఈజ్ రిటర్న్ అని ఎవరికైనా అది కర్మ అనుభవించక తప్పదు. కానీ ఇక్కడ వీళ్ళు మాట్లాడే మాటలు, ఈవిడ చేసే వ్యాఖ్యలు మరి నిజంగానే ఇంకొక విజయసాయి రెడ్డిని చూస్తున్నట్లు తప్పించి మనం ఎన్ని రకాలుగా ఈవిడ మాట్లాడిన పాయింట్లు ఏదనుకున్నా కూడా తిరిగి మళ్ళీ మన మైండ్ అంతా అక్కడికి వెళ్తుంది. విజయసాయి రెడ్డి మాట్లాడి మళ్ళీ ఇంకోసారి విన్నట్లుంటుంది. ఇన్ని చెప్పిన వాడు, ఇన్ని చేసిన వాడు మరి జగన్మోహన్ రెడ్డి గురించి ఒక్క విషయమైనా బయటికి చెప్పాడా? అంటే ఇప్పుడు ఇక్కడ ఈవిడ అసలు అవినీతే ఎరగని మా తండ్రి మా అన్నయ్య, అసలు మాట్లాడటం చేతకాని తండ్రి అన్నయ్య, మరి ఏది చేసినా కూడా హరీష్ రావు అని వాళ్ళిద్దరూ చేశారని అండిద్దా? ఎవరైనా నమ్ముతారా?
ఎవరు నమ్మరు కదా. కాబట్టి ఇవన్నీ కూడా ఇదొక పొలిటికల్ గేమ్. ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి రాష్ట్ర ప్రజల్ని ఏదో టీవీ సీరియల్ చూసినట్టు కాసేపు చూడండి అన్నట్లుగా ఉంది తప్పించి అంతా కల్వకుంట్ల కుటుంబ డ్రామా అంటారు. అంతే. కుటుంబ కథా చిత్రంలో కల్వకుంట్ల వారి డ్రామా. మరి కల్వకుంట్ల వారి ఆడపిల్ల దేవనపల్లి వాళ్ళ కోడలు మరి ఏం చేయబోతుంది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం అన్నట్లుగా ఉంటుంది. కంటిన్యూ. నేను చెప్పాల్సిన చాలా ఉన్నాయి, అన్ని ఒకేసారి రివీల్ చేయను, ఒకటి ఎపిసోడ్ వైజ్ చేస్తా అన్నట్టుగా చెప్తుంది. అదే అన్నాడు, ఎప్పుడు పిలిచినా వస్తాను, మీకు ఏం కావాలో అన్ని చెప్తాను, మీరు సగం బట్టలే ఊడదీస్తారు, మిగతా బట్టలు నేను ఊడదీస్తాను అన్నాడు. మరి ఆ బట్టలు ఊడదీసే కార్యక్రమం ఎక్కడ పెట్టాడో ఏంటో ఎవరికి తెలియదు, ఆయన మాత్రం రావట్లేదు. ఎన్ని రోజులైంది సిబిఐ వాళ్ళు రమ్మని? సిట్ వాళ్ళు పిలిచారు కదా నీకు. మరి అసలు ఇవన్నీ కూడా ఇలానే ఉంటాయి. ఇదంతా కుటుంబ కథా చిత్రం లాగా ఇదొక రాజకీయ కథా చిత్రం అనమాట. ఇవన్నీ వినటానికి వినేవాళ్ళు ఉన్నారు, వింటారులే అని చెప్పి అనుకుంటే కుదరదు. ప్రశ్నించే గొంతుకులు వస్తున్నాయి. ఖచ్చితంగా ప్రజలందరూ కూడా చైతన్యవంతంగా ఉంటున్నారు. కాబట్టి మార్పు వచ్చింది, ఇంకా మార్పు వస్తుంది మునుముందు. ఆ మార్పు కోసమే ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు. రైట్ అండి, చూద్దాం ఇంకా ముందు ఇంకెన్ని సంఘటనలు మనం చూడాల్సి వస్తుందో వేచి చూద్దాం. రైట్ అండి, నమస్తే. ఓకే, నమస్తే.